మన జీవితంలో లక్ లేకపోయినా పర్లేదు, దరిద్రం ఉండకూడదు. అలాంటి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. బీటెక్ సెకండ్ ఇయర్ డిప్లొమా మెకానికల్ చేసా. బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఇష్టమైన సిఎస్సి కోర్స్ తీసుకున్నా. ఆ టైంలో కరోనా టైం. కొన్ని రోజులు కాదు, దాదాపు చాలా రోజులు ఇంటి దగ్గరే ఉన్నా. కోపంలోనో లేకపోతే వేరే వాళ్ళ అండం వల్లనో మా అమ్మ నన్ను ఒక మాట ఉంది, గుద్ద మీద ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా నేనే నీకు భూ పెట్టాలని. ఆ మాట అన్నది కొంతసేపు అయినా కానీ అది నా మైండ్లో స్ట్రక్ అయిపోయింది. దానివల్ల నేను బీటెక్ వదిలేసి చిన్న కంపెనీలో జాయిన్ అయ్యా. బీటెక్ కంటిన్యూకేషన్ కోసం నేను మెకానికల్ తీసుకున్నా, సిఎస్సి కోర్స్ తీసేసి. సో సంవత్సరం చేసిన మంచిగానే ఉంది. తర్వాత కాలేజీకి వస్తేనే నీకు పరీక్షలు రాయనిస్తాం, హాల్ టికెట్ జనరేట్ అవుతా అన్నాను. 28,000 నేను మానేసేటప్పుడు కంపెనీలో. అది మానేసి వచ్చాను. ఇక్కడికి వచ్చి బీటెక్ కంప్లీట్ చేసినాను. బీటెక్ కంప్లీట్ అయింది. క్యాంపస్ ప్లేస్మెంట్ 15,000 అయినా పర్లేదు, నేను జాయిన్ అయ్యాను. తర్వాత ఏడాదిన్నర చేశాను దాంట్లో. ఒక ఎరిపుకోడి వల్ల నేను మానేశాను. నేను పని చేసినప్పుడు మా అమ్మ దగ్గర నుంచి వచ్చే కాల్స్ కంటే నేను పని చేసిన తర్వాత వచ్చిన కాల్సే చాలా ఎక్కువ. ఏం చేస్తున్నావు అని ఒకరోజు అడిగింది. ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. ఇట్లా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారా, ఏదో పని చూసుకోరానండి. మాట చిన్నదే కావచ్చు, నన్ను చాలా ఎక్కువ హర్ట్ చేసింది. దానివల్ల మళ్ళీ నేను ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వచ్చు, కానీ మళ్ళీ కొన్ని రోజులకే నేను మానేయాల్సి వస్తుంది. అందువల్ల స్థిరత్వం ఉండదు. కొన్నిసార్లు మా అమ్మ నాకు సర్వస్వం ఇచ్చింది, కానీ కొన్ని మాటల వల్ల నేను కూడా కోల్పోయాను అనిపిస్తుంది.